రాజంపేట పట్టణంలో నకిలీ మద్యం విక్రయాలపై వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. నకిలీ మద్యం విక్రయాలను తక్షణమే అరికట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. అన్నా క్యాంటీన్స్ లో 5 రూపాయలు భోజనం చేసి 100 రూపాయలతో నకిలీ మద్యం తాగి కుటుంబాలను పట్టించుకోవడం లేదని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏకుల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద నేడు ఈ రోజు పోరాటం సాగించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈ రోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి మేమందరం కూడా రాష్ట్ర మహిళలందరి తరపున కూడా వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకునేది జరగాలంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి, ఏ పనైనా చేసే వ్యక్తి అని చెప్పి కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి, ప్రజలకు మాత్రమే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలానే పొత్తులో ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు వచ్చి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం హయాంలో ఎలా ఒకరినొకరు మాట్లాడుకున్నారో మనందరం తెలిసిన విషయం. అలానే కూటమి అని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజలందరికీ హామీలు ఏ విధంగా ఇస్తారు, మా పార్టీ గెలవాలనుకునే వాళ్ళ నాయకులు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో మద్యాన్ని కేవలం 100 రూపాయలకే ఇస్తాము, 5 రూపాయలకే అన్నం పెడతామని చెప్పి మద్యం మీద హామీలు ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం నేడు ఈ కూటమి ప్రభుత్వం. సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో